కోపం కామన్ సెన్స్ని చంపేస్తుంది, కన్ఫ్యూజన్లో పడేస్తుంది. దీనికి మీరు అవును అంటే అర్థం చూసుకోండి, కాదు అంటే అర్థం చేసుకోండి. ఏదైనా బంధంలో ఇద్దరు మనుషులు కలిసి ఉండలేకపోయినా లేదా విడిపోయినా కారణం వారిరువురి మధ్య ప్రేమ లేక కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోలేక. అర్థం చేసుకోవడమా? ఎన్ని మాట్లాడి మళ్ళీ అదే గోల. ఏ మాకు లేవా కష్టాలు? ఆయన నీకు అలవాటైపోయింది సిరి. పార్క్లో కూర్చొని మాట్లాడుకొస్తున్న మనం ఇలా ఫోన్లో కొట్లాడుకుంటున్నావంటే నీకు ఇంకా అర్థం కావట్లేదు సిరి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో. ఓహో అలాగా. నీ ప్రేమలో కట్టుకథలు ఉంటాయి, వాటికి కారణాలు ఉంటాయి. కాదంటే కండిషన్స్, ఇలా కలిసి ఉంటే కాంప్లికేషన్స్. యు నో వాట్, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏదో ఒక రోజు నా మొహం మీద నాకు వద్దు సమీర్ అంటావు. అప్పుడు నువ్వు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నా నేను అర్థం చేసుకున్న ఓపిక మాత్రం నాకు లేదే. స్టాప్ ఇట్ సిరి, ఇదంతా వదిలే. నీ వల్ల నేను ఒక్కటి నేర్చుకున్నాను, బాగా ప్రేమించేవాడు బలహీనుడు అవుతాడని. అల్లు నా నాటికి నిజం చేస్తూనే ఉన్నావు. హలో హలో మిమ్మల్ని, ఆ, ఏం చేస్తున్నావు? అది వాసన బాగుందని పీలుస్తున్నాను సార్. పీలుస్తున్నావా? ఆయ్, ఎంత మాత్రం మీరు ప్రేమించినట్టున్నారు. మించిపోయిందిరా. రేపేమో పని ఉంది అక్కడ. ప్రేమ అంట ప్రేమ, ప్రేమ పులిహార. లేదు సార్, మీది ప్రేమని మీ మాటలోని బాధ చెబుతుంది. ఒకప్పుడు, ఇప్పుడు అదంటేనే భయం వేస్తుంది. ఎంత 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 ప్రేమించాను దాన్ని. దీనికి తెలియదు, దీని బాబుకి తెలియదు. ఆడు బాబు లేదా బాంబు పెట్టి పేల్చేయాలి. బాంబా? నేను ప్రేమించడం దీన్ని ఎవడే ప్రేమించడం. తెలుసుకుంటుంది నేనేంటో, నా విలువేంటో. నన్ను వదిలిన నెక్స్ట్ మినిటే తెలుసుకుంటుంది. దీనికి ఇష్టం వచ్చిన నటించాలి, నవ్వించాలి, గుడ్డిగా దీన్ని నమ్మేయాలి. రే, ఇందాక నుంచి ఎంత బాధపడుతుంటే ఇందాక నుంచి ఏంటో నీ గొడవ? రోజు ఇటువైపు వస్తా, ఇత్తేస్తా, వాసన పీలుస్తా, ఆనందిస్తా. కానీ ఇది ఏంటో తెలియట్లేదు సార్. ఏంటి సార్ ఇది? పువ్వురా, పువ్వు, మల్లె పువ్వు. ఓ, జాస్మిన్ ఫ్లవర్. ఎలా ఉంటుంది సార్ ఇది? మల్లె పువ్వు ఎలా ఉండడం ఏంట్రా, తెల్లగా ఉంటుంది. తెల్లగానా? తెలుపు ఎలా ఉంటుంది సార్? నా వైట్గా ఉంటుందిరా, వైట్గా. అంటే ఈ మల్లె పువ్వు మనం తాగే మిల్క్ సేమ్ కలర్లో ఉంటాయి కదా సార్? రే, నేను బేసిక్గా మనుషులు కొట్టను, ఇలాంటి కొట్టలేను. అందుకే నువ్వు ఇంకెక్కడ కూర్చున్నావు. ఓ సారీ సార్, నాకు బ్లాక్ కలర్ బాగా తెలుసు. ఇప్పుడు మన వైట్ కలర్ కూడా లైట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా సార్, అది తెలుసుకుందామనే సార్. తెలుపు నలుపెలా అవుతుందిరా? ఓ కాదా? అసలు బ్లాక్ ఎలా ఉంటుందిరా? బ్లాక్ నల్లగా ఉంటుంది సార్. నలుపు అంటే డార్క్గా ఉంటుంది సార్. అదే ఎలా ఉంటుంది? మీ జుట్టులాగా, కాకిలాగా. సాయంత్రం 6 దాటితే అంతా నిలిపే సార్. ఓహో, అది ఎలా ఉంటుంది? ఏది సార్? నలుపురా. ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు ముయ్యండి సార్. మూస్తే అట్టాగా ఉంటుంది సార్, అట్టాగే ఉంటుంది సార్. ఏం కనిపించదు సార్, కానీ నాకు వినిపిస్తుంది సార్. చెప్పండి సార్ ఇదేంటో.
తెలుసు సార్, మీరెంత చెప్పినా తెలుపేంటో నేను అర్థం చేసుకోలేను. నాకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పలేరు. గుడ్డోడిని కదా సార్. మీకు ఒకటి చెప్పనా? ముందే చెప్పండి, మీరు ప్రేమించిన అమ్మాయి అందంగా ఉంటుందా? బాగా ప్రేమించినట్టున్నారు. ప్రేమదే ఉంది సార్, ప్రేమ. నక్క తన పిల్లల్ని ప్రేమించుద్ది, కుక్క తనని పెంచుకున్నవాడిని ప్రేమించుద్ది. మనుషుల్ని అర్థం చేసుకునేవాళ్ళే లేరు సార్. మీరు చెప్పిన ఈ ప్రేమ ఇంట్లో దొరకకపోతే బయట, బయట మోసపోతే భగవంతుడి దగ్గర, ఎతికితే ప్రపంచంలో ఎక్కడైనంత ప్రేమ దొరకచ్చు, కానీ మనసులను అర్థం చేసుకునే మనుషులు మాత్రం దొరకరు సార్. సార్ మీరు నన్ను కొట్టనన్నారు కాబట్టి ఇలా మాట్లాడాను. తప్పులుంటే క్షమించండి. చివరిగా ఒకటి సార్, బాగా ప్రేమించడం కాదు సార్ కావాల్సింది, మనిషిని బాగా అర్థం చేసుకోవాలి. ప్రేమలో నిజాయితీ ఉండాలి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, నేను ఇవే అందం అనుకొని నన్ను నేను ప్రేమించుకొని ఉండుంటే ఎంతకాలం బ్రతికుండేవాడిని కాదు సార్. మీరు అదృష్టవంతులు సార్. నేను దీని వాసన మాత్రమే పీల్చగలిగాను, మీరు దీని రంగు కూడా అర్థం చేసుకున్నారు. అయినా నేను బాధపడను సార్. చీకట్లో నలుపు నలుపే, తెలుపు నలుపే. ఉంటాను సార్. నా మాటలతో మిమ్మల్ని ఏమైనా నొప్పించుంటే మన్నించండి. జాగ్రత్త, దెబ్బలేం తగలేదు కదా? గుడ్డోండి సార్, ఇలా పడ్డం అలవాటైపోయింది. మీరు పడకండి సార్, అలవాటు లేనప్పుడు దెబ్బ గట్టిగా తగులుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? అవసరం లేదా? హలో, ఇందాక నుంచి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకే మాట్లాడలేదు? తప్పు నాదే, అర్థం చేసుకున్నాను. This presentation is dedicated to all of my friends. అమ్మ తిట్టినా నాన్న కొట్టినా అర్థం చేసుకోలేని వాళ్ళు, ప్రేయసి ఎలకని ప్రియుని కోపాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, అమాయకులు, అమ్మాయిని మోసం చేసేవాళ్ళు, అబ్బాయిలతో ఆడుకునేవాళ్ళు నా స్నేహితులు.